ఎస్ రైట్ నౌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నేతన్నల ముద్రనుండేటివి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా
50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ బ్రేకింగ్ లో చూస్తున్న మసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ రైతు వేదికలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే లక్ష్మి వాటర్ బాటిల్స్ విసిరేశారు. అధికారిక కార్యక్రమాల్లో డిస్టర్బ్ చేయొద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వాటర్ బాటిల్స్ విసరడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు అధికారులు శాంతింపజేశారు. ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవరు కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు. వాళ్ళు పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపచ్చినట్టు తిడుతుంది. వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవరు ఇక్కడ ఇవ్వడానికి అంటే మరి ఏంటిది అన్నట్టు చెప్పండి. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. మసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ రైతు వేదికలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే లక్ష్మి వాటర్ బాటిల్స్ విసిరేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఎందుకంత ఆవేశపడాల్సి వచ్చింది కోవలక్ష్మి? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మన కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రభుత్వం చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఆసిఫాబాద్ జిల్లాలోని జనకాపూర్ రైతు వేదికలో జరుగుతున్నా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా వేడికినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య, అదేవిధంగా కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఆ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారము ఆహ్వానం లేకుండా కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్యామ్ నాయక్ అయితే ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ప్రసంగిస్తూ కూడా ఏదైతే ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా కేసీఆర్ ను కూడా దుర్భాషలాడినట్టు కూడా అక్కడ మనకున్నటువంటి సమాచారం. ముఖ్యంగా కేసీఆర్ ను తప్పుపడుతూ కూడా గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కానీ కేసీఆర్ ను కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి కోవలక్ష్మి కూడా వాదించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగినా కూడా ఆవేశానికి లోనైనటువంటి కోవలక్ష్మి కూడా తన చేతిలో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ తో కూడా ఏదైతే శ్యామ్ నాయక్ పై కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా కూడా అధికారులు, పోలీసులు కూడా వాళ్ళిద్దరిని కూడా సంజాయించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏ కార్యక్రమాల్లో కూడా
ప్రోటోకాల్ లేకుండా కూడా శ్యామ్ నాయక్ కూడా కార్యక్రమాలకు హాజరవుతూ కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేటీఆర్ ను కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా కోవలక్ష్మి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నది. అసలు ప్రోటోకాల్ లేనటువంటి కార్యక్రమానికి ఎట్లా వస్తుందంటూ కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ హాయంలో కూడా శ్యామ్ నాయక్ భార్య కూడా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే కూడా రేఖా నాయక్ కూడా పనిచేసింది. అప్పుడు కూడా కేసీఆర్ అయితే మా కుటుంబానికి కూడా భిక్ష పెట్టి కూడా ఎమ్మెల్యేని కూడా 2 సార్లు మీ రేఖా నాయక్ ఎమ్మెల్యే చేసినా కూడా ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పైన అంటూ కూడా కోవలక్ష్మి అయితే శ్యామ్ నాయక్ పై ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇరు వర్గాలను కూడా, అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను కూడా పోలీసులు అయితే సద్దుమణిగించే ప్రయత్నం చేసి ఎటువారిని పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా కోవలక్ష్మి కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ పై బాటలు ఇసరడం కావచ్చు, అదేవిధంగా కూడా శ్యామ్ నాయక్ కూడా కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. బయట చేసుకొని వద్దంటలేము, పెద్ద బిల్డప్ చేస్తున్నారు. మరో బ్రేకింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అమెరికా టారిఫ్ల కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. బ్రేకింగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమెరికా టారిఫ్లపై కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటనతో కేంద్రం అలర్ట్ అయింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అమెరికా టారిఫ్లపై కేంద్ర కేబినెట్ చర్చిస్తుంది. అయితే భారత్పై 50% సుంకాలను ట్రంప్ విధించారు. భారత్పై పాకిస్తాన్ కంటే 31%, చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఏం జరుగుతోంది, ఎలా అర్థం చేసుకోవాలి ఇది? అంటే ఒక ప్రతీకార చర్యలా, తను అనుకున్నది జరగటం లేదు, ఖచ్చితంగా రష్యాతో దోస్తీ కటిఫ్ చేసుకోవాలి అనే ప్రధాన ఉద్దేశ్యంతో భారత్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలో మనం ఒక యాంగిల్ని చూస్తే కనుక భారత్పై పాకిస్తాన్ కంటే 31% అండ్ చైనా కంటే 20% ఎక్కువ టారిఫ్స్ విధించారు అమెరికా అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గమనించట్లేదే విషయాన్ని. ఎందుకని ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఇండియా నుంచి ఎలాంటి రియాక్షన్స్ రాబోతున్నాయి? అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటిల బుద్ధి అర్థమవుతా ఉంది. పిచ్చోడి చేతిలో రాయిలాగా అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు మిత్రదేశము, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి స్నేహితుడని చెప్తూనే అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. భారతదేశాన్ని చూసి, భారతదేశ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా భారతదేశం రష్యా నుంచి ఎగుమతి తీసుకుంటుంది ఈ చమురును. ఈ యొక్క నేపథ్యంలో చమురు అక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటుంది అనేది కూడా, ఆ విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేవిధంగా చమురు రష్యా నుంచి ఎగుమతి చేసుకోవద్దనేది కూడా భారత్కు పలుమార్లు సూచించారు. అంటే భారత్ ఏది చేయాలో అది కరాఖండిగా చేస్తుంది. ఈ ఇతర దేశాలు అగ్రరాజ్యమైనంత మాత్రాన, అతను చెప్పినంత మాత్రాన రష్యాతో చమురు ఎగుమతి చేసుకోవద్దు అన్నంత మాత్రాన చేసుకోకుండా భారతదేశం ఉండదు కదా. ఆ యొక్క నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులు పండించేటువంటి పంటలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మనము ఇక్కడ నుండి దిగుమతి చేసుకుంటాం కాబట్టి దాన్ని ఆ యొక్క సుంకాలను తగ్గించాలి అనేది కూడా అమెరికా
భారతదేశం నుంచి అటు తీసుకెళ్తుంది. ఈ మనకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమలు, రైతులకు సంబంధించింది అన్నీ కూడా తీసుకెళ్తుంది. దానికి సుంకాలు తగ్గించాలనేది కూడా పలుమార్లు అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ యొక్క నేపథ్యంలో భారతదేశంతో కూడా సుంకాల విషయంలో రైతులకు సంబంధించినటువంటి ఏవైతే పంటలు ఉంటాయో, ఏవైతే పాడి పరిశ్రమలు ఉంటాయో వాటన్నిటిపైన సుంకాలు తగ్గించాలనేది కూడా అమెరికా కోరింది. అమెరికా కోరితే అమెరికా ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఏవైతే రైతులు పండించేటువంటి పంటను ఎగుమతి చేసుకుంటారు, అదేవిధంగా రైతులకు ఉపయోగపడేటి అన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు, వాటిపైన సుంకాలు తగ్గించాలనేది కూడా ట్రంప్ ఒక సూచన చేశారు భారత్కు. కానీ రైతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు, రైతులకు నష్టం కలిగించాము, రైతులను రాజు చేయాలనేదే ఎన్డీఏ సర్కార్ లక్ష్యం అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలాసార్లు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అంటే ఈ రెండు కోణాలు మనం చూసుకోవచ్చు. ఒకటేమో రష్యా నుంచి చమురు మనము దిగుమతి చేసుకోవడము, అమెరికాకు ఇక్కడ నుంచి వెళ్ళేటి ఎగుమతులు అవ్వడము, పాడి పంటలకు సంబంధించిన రైతులు ఉత్పత్తి చేసేటి అక్కడికి అమెరికా ఎగుమతి చేసుకోవడం. మనన్నేమో అక్కడి నుంచి చమురు తీసుకొచ్చుకోవద్దు అంటాడు, ఇక్కడనేమో రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా సుంకాలు తగ్గించాలంటాడు. అంటే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి సుంకాలు తగ్గిస్తే రైతులు నష్టపోతారు, రైతులకు లాభం రాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతుల అంశంలోనైతేనేమి చమురు మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పోయి మనం తీసుకొచ్చుకుంటాం. ఇదంతా కూడా భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయము. ఈ యొక్క నేపథ్యంలోనే ఇవన్నీ ఆయనకు మింగుడు పడలేక భారతదేశము నా మాట అయినట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దంటే కూడా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఇక మనం చేసేది ఏం లేక వాళ్ళపైన ఇలాంటి బ్లాక్మెయిల్ చేద్దాం, ఇప్పటికే 20% సుంకాలు పెంచాము, ఇంకో 20% సుంకాలు పెంచుతామనేది కూడా బ్లాక్మెయిల్ చేయడము. ఇప్పుడు ఓవరాల్గా 50% సుంకాలు పెంచడము. మీరు చెప్పినట్టుగా చైనా కన్నా 20% సుంకాలు ఎక్కువ, పాకిస్తాన్ కన్నా 30% సుంకాలు ఎక్కువ భారతదేశం పైనే విధించారు. ఇదంతా కూడా కావలసుకొని భారతదేశం అంటే ఆర్థికంగా ఎదుగుతుంది, ఆర్థికంగా శక్తివంతమైనటువంటి దేశం అవుతుంది. కాబట్టి ఇదంతా జీర్ణించుకోలేక 25% ప్లస్ 25% 50% సుంకాలను పెంచాడు. ఇప్పటికే 25% అమల్లోకి వస్తున్నాయి, ఇంకొక 20% మళ్ళీ అమల్లోకి తీసుకొస్తామనేది కూడా ఈ ఆగస్టులోనే చెప్పారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. అమెరికా ఈ రకంగా వ్యవహరించడం ఏంటి, ఇట్లా ముందుకెళ్లడం ఏంటి, ఇక దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా భారత్ రేపు కేంద్ర కేబినెట్ సమావేశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అసలు అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన క్షుణ్ణంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు, రైతుల ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళు ఏదైతే భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటారో వాటిపైన ఎట్టి పరిస్థితుల్లో సుంకాలు తగ్గించాము, దానిలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు కేబినెట్ లో కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. రైట్ నౌ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అని అడిగితే పార్లమెంటు సాక్షిగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. గవర్నమెంట్కి సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని ప్రైవేటు కంపెనీలు, కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలు, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒడంబడికలు చేసుకున్నాయి. ఆ ఒడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి అని 2019లో పార్లమెంటులో ఇచ్చినటువంటి సమాధానం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు. సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేస్తుందని డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది. మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట, సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట. సింగపూర్ ప్రభుత్వం కనిపెట్టేసినంతా కూడా డొల్లని, ఇక్కడ
లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేమీ సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది. చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ వెళ్ళాడు, దావోస్ నుంచి కూడా వచ్చాడు. ఏమన్నా నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ 58 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఒక్క పైసా, ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా. ఎందుకు ఈ డొల్లతనం అంతా, ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత విచిత్రం అంటే రాజధాని ఏరియాలో సీడ్ క్యాపిటల్ కోసం 1691 ఎకరం కేటాయిస్తే దానిలో 58% సింగపూర్ కంపెనీలకి అంటే ప్రైవేట్ కంపెనీలకి 58%, మనకు మాత్రం 42%. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరంట. మనమే 18,000 కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట. వాళ్ళకేమో 58% అంట, మనకేమో 42% అంట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టే ఫెయిల్ అయిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టడం తప్ప సింగపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ప్రజలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం బహిరంగంగా చెప్పకోకుండా దాటవేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మరింత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో నిర్ణయం, సింగపూర్ తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు, దానికి ఏదో పేరు పెట్టారండి, లిక్కర్ కాదు, స్త్రీ శక్తి. ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు. లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. 14 మాసాల తరువాత, ఎమ్మటే కాదు, ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది. దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు. లోకేష్ చొరవ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదనమాట. అసలు మీరేమి నిర్ణయం తీసుకున్నారు? ఎంత మోసం చేశారు? మహిళలకు మీరేం చెప్పారు? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు? ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ తెరలేపారు. ఆఫ్టర్ 14 months మీరేం చెప్పారో ఒక్కసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ప్లే చేయండి. అది ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి? కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళు ఏమి రాసుకుంటుందో చూశారుగా. భర్త గారి ముందు